సార్, సాయంత్రం 4 గంటలకి జడ్జి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లో మీట్ అవుతున్నారంట. 4 గంటల అయ్యేదాకా వాడు స్టేషన్ వదిలి వెళ్ళకూడదు. ఎస్ సార్. ఆ అడ్రస్ వెతుకుతున్నారు. ఈ ఫైల్స్ పేజెస్ అడ్రస్ జడ్జిని కలవడానికి వెళ్ళినప్పుడు నా దగ్గర ఉండాలి. ఇంకేం లేవు చూపించడానికి. అడ్రస్ లేకపోతే ఈ కేసు డెడ్ అవుతుంది. ఈరోజు నాతో చెప్పినవన్నీ ఆ రోజే నాతో చెప్పుంటే ఈరోజు ఒక్కరే సఫర్ అయ్యేవారు కాదు. తోడుగా నేను ఉండేవాడిని కదా సార్. ఇలాంటి ఎమోషనే ఉండేది నాకు కూడా ఆ రోజు నేను డ్యూటీలో ఉన్నప్పుడు. పోలీసు యూనిఫామ్ వేసుకున్నంత వరకు మనం కూడా ఖైదీలమే. చంద్రమౌళి సన్ ఆఫ్ సోమసుందరం, కార్తిక్ అపార్ట్మెంట్, హౌస్ నంబర్ 2. క్రైమ్ నెంబర్ 252/17 ఫైల్ అక్కడ ఉందిగా? ఉంది సార్. ఆ ఫైల్ తీసుకుని నా ఆఫీస్కి రండి ఇమ్మీడియట్లీ. సార్. అక్కడ రాజన్ ఉన్నాడా? ఉన్నారు సార్. ఇవ్వండి. రాజా. సార్. సార్, నువ్వు బయలుదేరరా. అన్నట్టు ఆ ఫైల్ నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచు. సార్, దీన్ని నా దగ్గరే ఉంచమన్నాను. సార్, అది నా కార్. వాళ్ళకి వచ్చి చెప్పండి. అక్కడ ఏం రాస్తుందో చూసారా? సార్, ఈ బోర్డు ఇంతకు ముందు ఇక్కడ లేదు సార్. ఇప్పుడు ఉంది కదా, ట్రాఫిక్ స్టేషన్లో ఫైన్ కట్టి బండి తీసుకెళ్ళు. సార్ ప్లీజ్, నాకు ఎమర్జెన్సీ ఉంది. నాకు ఉంది. లేదు సార్, ఆయన ఇక్కడే ఉన్నారు. బయటికి వెళ్లకుండా నేను చూసుకుంటాను. సార్, అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఏదైనా మేజర్ ఇష్యూనా? సార్, సారీ సార్. లేదు సార్. సార్, సారీ సార్. 4 వరకు వెళ్లకుండా చూసుకుంటాను సార్. సార్. ఏంటో ఇది? కీ అందులోనే ఉంది. మహేష్ గారికి తెలిసిన వాళ్ళే ఉంటారని వదిలేశాను. నేను వస్తున్నాను సార్. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఎస్ఐ కూడా అక్కడికి వస్తారు సార్. స్టేషన్ కాంపౌండ్ నుంచి దొంగలించారు. 379. సార్, మహేష్ దగ్గర కంప్లైంట్. బండి అతనిదే కదా సార్. ప్రస్తుతానికి కస్టడీలోకి తీసుకో, తర్వాత కంప్లైంట్ రాసుకోవచ్చు. సరే సార్. నాన్ బెయిలబిలిటీ.
ఇందులో ఎక్కడుంది నువ్వు చెప్పిందని కావాల్సిన ఎవిడెన్స్? చాలా విషయాలు ఫ్రేమ్డ్ సార్. మేమే కొన్నిటిని క్రియేట్ చేసాం. నేరస్తుల లిస్టు సమర్పించినప్పుడు, సెషన్ కోర్టులో తీర్పు వచ్చినప్పుడు, హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళినప్పుడు నువ్వెక్కడున్నావు? నేను ట్రై చేశాను సార్. హైయర్ ఆఫీషియల్స్కి కంప్లైంట్ కూడా చేశాను. ఇక్కడి వరకు వచ్చే ధైర్యం ఆ రోజు నాకు లేదు సార్. అజిత్ కరుణాకరన్ మీ ఎల్డర్ బ్రదర్ అని చెప్పావు కదా? అవును సార్. యువర్ యంగెస్ట్. యా. మీ ఫ్యామిలీలో ఆస్తి పంపకాలు అవి జరిగాయి కదా? ఆస్తులు, మిగతా విషయాలవి అడగాల్సి వస్తుంది. కొంతకాలం అయ్యే వరకు అందరూ సైలెంట్గా ఉండి అన్నీ క్లోజ్ అయిన తర్వాత ఇటువంటి ఒక క్లైమ్ రైజ్ అయినప్పుడు ఇందులో నీకున్న హిడెన్ ఇంట్రెస్ట్ ఏంటని అడగాల్సి వస్తుంది. డబ్బా, చీప్ పబ్లిసిటీయా, లేక ఆ రోజు ఆ టీంలో ఎవరి మీదన్నా రివెంజా? అడగాల్సి ఉంటుంది, అనుమానించాల్సి ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్ళిపోయే ప్లేగ్రౌండ్ కాదు కోర్ట్ అంటే. ఏదో ఒక ఆధారం ఉండాలి. ఒట్టి స్టేట్మెంట్లు కాదు, ఐ విట్నెస్, సాక్ష్యాధారాలు, ఏదో ఒక ఎవిడెన్స్ ఉంది సార్. నేను చెప్పాను కదా, ఆ రోజు ర్యాష్ డ్రైవింగ్ అని ఫైన్ వేసిన చంద్రమౌళి. అయితే అతను తీసుకురా. లేదంటే అతని వెహికల్ నంబర్, అడ్రస్, వేర్ అబౌట్స్. ఆ రోజు ఈ కేసు రీఓపెన్ చేద్దాం. సార్, మన యూసఫ్ కూడా ఎస్ఐ అర్జెంటుగా మీతో ఏదో మాట్లాడాలని బయట వెయిట్ చేస్తున్నాడు. ఓకే సార్. సార్. ఏంటంత అర్జెంట్? సార్, మల్కాజిగిరి స్టేషన్ నుంచి ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. ఈయన మీద కంప్లైంట్ ఉందంట. అక్కడ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ బైక్ దొంగిలించాడని. ఈయన ఇక్కడ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ రావడంతో వచ్చాం. బైక్ బయటే ఉంది సార్. కీ ఇవ్వరా? పేపర్స్ అన్ని ఓసారి చూసి బండి తీసుకురా. సార్. సార్, బండి రిజిస్ట్రేషన్ ఇతర పేరు మీద ఉంది సార్. కేవు. ఏంటి ఎగతాళ్ళా? వదిలే మిత్రమా, లీవ్లో వెళ్లకుండా ఉండుంటే నేను నీ పోస్ట్లో ఉండేవాడిని. నాకు అన్నీ తెలుసు. నీకు రెడ్ కలర్ అంటే ఇష్టమని మీ ప్రియమైన అన్నయ్య సెలెక్ట్ చేసి తెచ్చారు. ఓకేనా? ఏమండి, నేను స్నాక్స్ ఐటమ్స్ కొన్ని తెచ్చాను, ఇంకా కావాలి. చాలు. అశ్విన్ క్యాజువల్ గా వచ్చి పోతానని నాతో చెప్పాడు. అదిగో వచ్చేసారు. ఒక నిమిషం, ఇప్పుడే వస్తా. బావా, నువ్వెక్కడికి వెళ్ళావు అరవింద్? ఫోను తీయలేదు. నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. వాడు అర్జెంటుగా రమ్మంటేను. అలాంటప్పుడు దియాతో నేనే చెప్పి వెళ్లాల్సింది. తనకి మీరే ఇవ్వండి. అదిగో వాళ్ళు వచ్చేసారు, చూడండి. హలో. మీట్ మై ఫేవరెట్ అంకుల్ అరవింద్ కరుణాకర్. ఇంకా నయం అజయ్ చిన్న విన్లా. ఎప్పుడు మీ గురించి చెప్తుంది. అందులో మంచి మాత్రం తీసుకో. ఓకే. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. ఫోన్. నానా, నానా ఫోన్. ఇది మా నాన్నగారు డిజైన్ చేసింది. రండి. పేర్పిట్లు అవి ఉండేవి కాదు కదా. కొంచెం పైకెత్తు. ఓకే. అయ్యో, దియా పిన్ని, చిన్నానక్క. తెలుసు. హాయ్. చిన్నాన్న. నేనే తీయాలి కదా. దియా, హెల్ప్ మీ ఫ్రేమ్ ఇట్. ఓకే, ఇది చూడండి. బాగుందా? బాగుంది. నైస్ పిక్. నేను మీకు పంపిస్తాను. ఎక్స్చేంజ్ అవగానే వెంటనే వెళ్ళిపోతారా? యా. నా ఫోన్ ఏది?
యా వి హావ్ ప్లాన్స్ డిసైడ్ చేయలేదు. మేక్ షూర్ యూ గెట్ ఎవ్రీథింగ్. ఎస్. ఓకే. By the way, you look completely homely in Hyderabad. వాళ్ళకి Sure.